ఆయన రాకపోతే నీ పాపం సంగతి ఏంటి? ఆయన రాకపోతే నీకు పాప ప్రాయశ్చిత్తం ఎక్కడా? ఆయన రాకపోతే నీకు క్షమాపణ ఏది? ఆయన రాకపోతే రక్షణ ఎక్కడా? ఇందులో ప్రేమ ఉన్నది, ఇందులో ప్రేమ ఉన్నది అని ఆ మాట చదువుతున్నప్పుడు అండి నిజంగా ఏంటి, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడంలో ప్రేమ ఉన్నదా? అవును. ఎందుకు వచ్చాడు ఆయన? మనకు ప్రాయశ్చిత్తమై. చూసారా, ఆయన మనకు ఆయన ఏమై ఉండునట్లు, మనకు ప్రాయశ్చిత్తమై ఉండునట్లు. అంటే మనం చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తం. ఒకప్పుడు పాత నిబంధనలో మనుషులు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తంగా పక్షులను, గొర్రెలను, మేకలను, ఎడ్లను తీసుకెళ్ళిచ్చేవారు వాళ్ళు చేసిన పాపాలకు. మరి ఇప్పుడేం చేశాడు దేవుడు? నో, ఇప్పుడు అవన్నీ కాదు, మీరందరూ చేసినటువంటి పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఒకేసారి ఆ బలులన్నీ ఆపేసి ఒకేసారి నా కుమారుడు యేసుక్రీస్తును మీ అందరి కొరకు నేను సిలువలో బలి తీసుకుంటున్నాను. ఇక మీరు బలులు ఇవ్వాల్సిన పని లేదు. ఒక్కసారి ఆ బలి అయిన ఆ క్రీస్తును చూడండి, ఆయన్ని ఆహ్వానించండి. మీ జీవితంలో పాపానికి ఇక చోటు ఉండదు. యేసు లేకుండా, మళ్ళీ చెప్తున్నాను, యేసు లేకుండా, ఆయన్ని మన జీవితంలోనికి ఆహ్వానించకుండా మనం పవిత్రులం అవ్వటం, పరిశుద్ధులుగా బ్రతకటం, ఇట్స్ ఇంపాసిబుల్. అది అసాధ్యం.